మంచు కుటుంబంలో చెలరేగిన వివాదం అరెస్టుల వరకు వెళ్లింది. మంచు మనోజ్ పై దాడి చేసినటువంటి కేసులో వెంకట కిరణ్ కుమార్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. కిరణ్ కుమార్ తనపై దాడి చేశాడని మనోజ్ ఫిర్యాదు చేశారు. దీంతో అతన్ని అరెస్ట్ చేశారు పహాడీ షరీఫ్ పోలీసులు. మోహన్ బాబు మేనేజర్ గా ఉన్నారు కిరణ్ కుమార్. ఇక సీసీ ఫుటేజ్, హార్డ్ డిస్క్లు దొంగిలించినటువంటి విజయ్ కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. మనోజ్ పై దాడి జరిగినప్పటి నుంచి విజయ్ పరారీలో ఉన్నాడు. మంచు మనోజ్ చేసినటువంటి ఫిర్యాదుకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరొక వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా చెప్తున్నారు. మనోజ్ పై దాడి చేసినటువంటి కిరణ్ ను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఇప్పటికే ఒకరిని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరొక వ్యక్తి ఇంకా పరారీలోనే ఉన్నట్టుగా చెప్తున్నారు. పూర్తి అప్డేట్ ఏంటి అంశానికి సంబంధించి? నల్లి జల్పల్లిలోని మోహన్ బాబు నివాసంలో 3 రోజుల క్రితం తనపై దాడి చేశారు అని చెప్పి మంచు మనోజ్ డయల్ 100 ద్వారా పాడి షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సో ఇక్కడికి వచ్చినటువంటి పాడి షరీఫ్ పోలీసులు మంచు మనోజ్ను లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలి అని చెప్పి సూచించారు. దాంతో మనోజ్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు వాళ్ళ కోసం గాలించారు. అదే టైంలో మంచు మనోజ్ మరొక ట్విస్ట్ను కూడా తీసుకొని వచ్చారు. తనపై దాడి చేసినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్, సీసీ ఫుటేజ్ అంతా కూడా 2 వ్యక్తులు దొంగిలించారు అని చెప్పి ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదులో 2 పేర్లను పేర్కొన్నారు. ముఖ్యంగా కిరణ్, అదేవిధంగా విజయ్ అనే వ్యక్తులు తనపై దాడి చేయడమే కాకుండా ఈ ఫుటేజ్ను కూడా దొంగిలించారు, హార్డ్ డిస్క్లను అని చెప్పి. ఈ కేసు ఆధారంగా దర్యాప్తు చేసినటువంటి పాడి షరీఫ్ పోలీసులు ఆ దాడి చేసినటువంటి వ్యక్తులతో పాటు ఎవరైతే సీసీ ఫుటేజ్ దొంగిలించారు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయో కిరణ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కిరణ్ ఇదే జల్పల్లిలోని మోహన్ బాబు నివాసంలో ఉంటూ మోహన్ బాబుకు ప్రధాన అనుచరుడు, అదేవిధంగా మేనేజర్ గానే ఉంటూ వచ్చాడు. ఈ ఇంటికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు, ముఖ్యంగా మోహన్ బాబుకు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు కూడా కిరణే చూసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ కిరణ్ పాడి షరీఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరైతే సీసీ ఫుటేజ్ దొంగిలించాడు లేకపోతే హార్డ్ డిస్క్లను ఎత్తుకెళ్లాడు అనేటటువంటి ప్రధాన ఆరోపణ ఉందో విజయ్ అనే మరొక వ్యక్తి కూడా పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం కిరణ్ ఇస్తున్నటువంటి సమాచారం ఆధారంగా విజయ్ కోసం పాడి షరీఫ్ పోలీసులు గాలిస్తున్నారు. ముఖ్యంగా మంచు కుటుంబంలో చెలరేగినటువంటి ఘటనలు, పరస్పర ఫిర్యాదుల తరుణంలో నమోదైనటువంటి కేసుల్లో తొలి అరెస్టు కూడా జరిగింది. అందులో కిరణ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఇంకొక కీలక పరిణామం కూడా ఇక్కడ మోహన్ బాబు ఇంటి వద్ద చోటు చేసుకుంటుంది. అటు రాచకొండ సిపి ఆదేశాలతో పాటు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రైవేట్ వ్యక్తులు కానీ లేకపోతే బౌన్సర్లు కానీ ప్రైవేట్ సెక్యూరిటీ కానీ ఎవరు కూడా ఇంటి వద్ద ఉండొద్దు అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. ఎప్పుడైతే సిపి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మంచు మనోజ్ సిపి ఎదుట హాజరయ్యాడు. సిపి కూడా క్లియర్గా చెప్పాడు, నిన్న జరిగినటువంటి ఘటనను చాలా సీరియస్గా తీసుకున్నారు. అసలు ఎందుకు ఈ ఘటన జరిగిందని విచారిస్తే ముఖ్యంగా బౌన్సర్లు, ప్రైవేట్ సెక్యూరిటీ పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం, పోటాపోటీగా విష్ణుకు సంబంధించినటువంటి బౌన్సర్లు, అదేవిధంగా మంచు మనోజ్కు సంబంధించినటువంటి బౌన్సర్లు చేరుకున్నారు. వాళ్లకు తోపులాట, వాటిని కవరేజ్కి వచ్చినటువంటి మీడియాపై కూడా దాడి చేయడం, ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. కాబట్టి దీనిపైన పోలీసులు సీరియస్ అయ్యారు. సో ప్రైవేట్ వ్యక్తులను అక్కడ ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఏంటి, పోలీసులు ఉండగానే కూడా ఒకరినొకరు దాడి చేసుకునే దానిపైన కూడా సీరియస్ అయ్యారు. దాంతో ప్రైవేట్ వ్యక్తులు ఎవరూ ఉండొద్దని కూడా సిపి ఆదేశించారు. మరోవైపు మంచు మనోజ్ను కూడా మీడియా ముందుకు రావద్దు, మీడియా పైన కానీ లేకపోతే బయట కానీ ఎక్కడ కామెంట్లు చేయకూడదు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దు అని చెప్పి కూడా సిపి సూచించారు. దీని ప్రకారమే ₹1,00,000 బాండును కూడా తను సమర్పించారు. సో దాంతో మంచు మనోజ్ ఎప్పుడైతే సిపి విచారణను ఎదుర్కొని వచ్చారో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి జల్పల్లి నివాసానికి చేరుకొని ఇక్కడికి వచ్చారు. తన వెంట వచ్చినటువంటి అనుచరులతో పాటు అప్పటికే నివాసంలో ఉన్నటువంటి బౌన్సర్లు కానీ లేకపోతే ప్రైవేట్ వ్యక్తులు కానీ ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళందరినీ ఇక్కడ నుంచి పంపించేశారు. విష్ణు అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పోలీసులు పంపించేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కేవలం పాడి షరీఫ్ సంబంధించినటువంటి పోలీసులు మాత్రమే ఇక్కడ ఉన్నారు. లోపల ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా ఉన్నా వాళ్ళందరినీ గుర్తించి ఇక్కడ నుంచి పంపించేశారు. బయట కూడా నిన్నటి వరకు చాలా పెద్ద ఎత్తున హైడ్రామా కొనసాగింది. పెద్ద ఎత్తున ఇక్కడ 2 వీలర్స్ కానీ లేకపోతే కార్లు వాటన్నిటి ఉండడం, ప్రైవేట్ వ్యక్తులు ఉండడం, బౌన్సర్లు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉండడం లాంటిది జరిగింది. సో ప్రస్తుతం ఒక 3 రోజుల తర్వాత మోహన్ బాబు ఇంటి వద్ద ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది. కేవలం ఇక్కడ రెగ్యులర్గా ఉండేటటువంటి సెక్యూరిటీ సిబ్బంది తప్ప మిగతా ప్రైవేట్ వ్యక్తులను కానీ బౌన్సర్లను కానీ ఎవరిని ఉండకుండా పోలీసులు ఇక్కడ నుంచి పంపించేశారు. ఎటువంటి వెహికల్స్ కూడా లేకుండా పంపించేశారు. సో ప్రస్తుతం కేవలం మనోజ్ మాత్రమే ఉన్నాడు. మనోజ్తో రెగ్యులర్గా అంటే వివాదాలు జరగకన్నా ముందు కానీ దాడి ఘటనలు జరగకన్నా ముందు కానీ మనోజ్ వెంట రెగ్యులర్గా ఉండేటటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మనోజ్ పంపించేశాడు. రేపటి నుంచి రెగ్యులర్గా తమ పనులు చూసుకుందాం, రెగ్యులర్ షూటింగ్స్కి వెళ్దాం, రేపు ఉదయాన్నే మీరు ఇంటికి రండి అని చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. సో రేపటి నుంచి మంచు మనోజ్ కూడా తను నటిస్తున్నటువంటి
ప్రాజెక్ట్ బైరవం సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. రేపు ఉదయం ఇదే ఇంటి నుంచి బయలుదేరి తను బైరవం సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నట్లుగా తెలుస్తుంది. సో ప్రస్తుతానికి వీళ్ళలో జరుగుతున్నటువంటి వివాదాలకు కొంత బ్రేక్ పడ్డట్టు. ఎందుకంటే మనోజ్ కు క్లియర్ గా సిపి ఆదేశాలు ఇచ్చారు, ఎలాంటి గొడవలకు పెట్టొద్దు, తాను ఎలాంటి హాట్ కామెంట్స్ చేయొద్దు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దు, గొడవలకు కూడా కారణం కావద్దు అని చెప్పి. సో మనోజ్ వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి రేపటి నుంచి సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. మరి విష్ణు మాత్రం ఇప్పటికే అటు విష్ణుతో పాటు మోహన్ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. పోలీసుల విచారణకు హాజరవ్వాలని ఇచ్చినటువంటి ఆదేశాలకు పైన వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. దాంట్లో హైకోర్టులో వాళ్ళకు ఊరట లభించింది, విచారణకు హాజరవ్వాల్సినటువంటి అవసరం లేదని. మరోవైపు హైకోర్టు ఒక కీలకమైనటువంటి సూచనలు కూడా చేసింది. ప్రైవేట్ వ్యక్తులు అక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, పెద్ద ఎత్తున అక్కడ గందరగోళానికి కారణమైనటువంటి వ్యక్తులంతా కూడా గుంపులుగా అక్కడ ఉండడానికి రీజన్ ఏంటి అని చెప్పి కూడా కోర్టు సీరియస్ అయింది. ముఖ్యంగా పోలీసులను కూడా ఆదేశించింది, ప్రతి 2 గంటలకు ఒకసారి మోహన్ బాబు ఇంటికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూడాలి అని చెప్పి. ముఖ్యంగా మోహన్ బాబు ఇంటి వద్ద కూడా సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం పాడి షరీఫ్ కు సంబంధించినటువంటి పోలీసులు ఇక్కడ సెక్యూరిటీగా ఉన్నారు. మరోవైపు ప్రతి 2 గంటలకు ఒకసారి మానిటరింగ్ చేయాలని చెప్పినటువంటి తరుణంలో లోపల ఉన్నటువంటి సెక్యూరిటీతో కంప్లీట్ లోపల గేట్ లోపలనే తాళం వేయించారు, బయట నుంచి కాకుండా లోపల. సో బయట వ్యక్తులు ఎవరు లోపలికి రాకుండా ఉండే విధంగా సెక్యూరిటీని కూడా ఆదేశించారు. కాబట్టి రెగ్యులర్ గా ఉండేటటువంటి సెక్యూరిటీ సిబ్బంది, ఆ ఇంట్లో పనిచేసేటటువంటి ఎవరైనా సిబ్బంది ఉంటే వాళ్ళు, తోటమాలి లాంటి వాళ్ళు ఎవరైనా రెగ్యులర్గా వచ్చే వర్కర్స్ వాళ్ళని తప్ప మినహా వేరే ఏ వ్యక్తులను కానీ, బంధువులను కానీ, బయట నుంచి వచ్చినటువంటి సన్నిహితులు, స్నేహితులు ఇలాంటి వ్యక్తులను ఎవరిని కూడా అనుమతించేది లేదని చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతానికి నిన్నటి ఈ టైంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి, గందరగోళమైనటువంటి పరిస్థితులు, ఒకరిపైన ఒకరు దాడి లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. 3 రోజుల తర్వాత ఈ రోజు మోహన్ బాబు ఇంటి వద్ద ఒక ప్రశాంత వాతావరణం అయితే మనకు అనిపిస్తోంది. ముఖ్యంగా అటు సిపి విచారణకు హాజరయిన తర్వాత మంచు మనోజ్ తన నిర్ణయాలు తీసుకున్నాడు, కుటుంబ సభ్యుల సమక్షంలో చర్చించుకుందాము అంటే కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు. మరోవైపు విష్ణు మాత్రం మోహన్ బాబు ఇప్పటికే కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు కాబట్టి అక్కడ తాను చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, తండ్రిని అక్కడ కొన్ని సపర్యాలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి 2 రోజుల వరకు నేను హాస్పిటల్లోనే ఉంటాను అని చెప్పారు. సో ఈ 2 రోజుల వరకు విష్ణు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితులు లేవు, ఇక్కడ ఎలాంటి గందరగోళమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం కూడా లేదు. కాబట్టి ఇప్పట్లో గొడవలు జరిగే అవకాశం లేదని కూడా పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఘటనలో ఒక అరెస్ట్ కూడా చోటు చేసుకుంది. మంచు మనోజ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన విజయ్ కోసం కూడా గాలిస్తున్నారు. కాబట్టి విజయ్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటే ఇప్పుడైతే మనోజ్ చేసినటువంటి కంప్లైంట్ కేవలం తనపైన దాడి అనేది ఉందో అందులో పేర్కొన్నటువంటి 2 పేర్లపైన కూడా వాళ్ళిద్దరూ అరెస్ట్ అయినట్లుగా మనం భావించవచ్చు. మరోవైపు అటు సిపికి కూడా ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. మోహన్ కూడా విచారణ జరుగుతోంది, అందులో భాగంగానే సిపి కూడా ఈరోజు విచారణకు రావాలని చెప్పి ఆదేశించారు. మరి విష్ణు కూడా విచారణకు హాజరవుతారా లేదా అనేది చూడాలి. ప్రస్తుతానికి మాత్రం హైకోర్టు నుంచి తనకు స్టే వచ్చింది. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.